బ్రీచ్ అంటే బ్రేకింగ్, వయలేషన్, ఇన్ఫ్రింజ్మెంట్ అంటే ఒక కాంట్రాక్ట్ లో తమకి కాంట్రాక్ట్ ద్వారా తమకి వచ్చిన ఆబ్లిగేషన్స్ ని ప్రాపర్ గా నెరవేర్చకపోవడం, బ్రేకింగ్ ఎ కాంట్రాక్ట్. కాంట్రాక్ట్ రాసుకునే దాని ఆబ్జెక్టివ్ ఏంటి అంటే రెండు పార్టీలు కూడా ఒక మాటకి అంటే ఇనిషియల్ గా వాళ్ళు అనుకున్న మాటకి కట్టుబడి ఉండాలి అన్నది రీజన్. నౌ వెన్ దే ఆర్ బ్రేకింగ్ ఎ కాంట్రాక్ట్, అసలు బ్రేకింగ్ ఏ కాంట్రాక్ట్ ఏ రకంగా చేస్తారు అంటే రెప్యూడియేషన్ అంటే తిరస్కరణ. నేను రాసుకున్నప్పుడు అంతా చక్కగా రాసుకుంటారు టర్మ్స్ అన్ని, నేను ఓకే నేను నా వైపు డ్యూటీస్ నేను పర్ఫామ్ చేస్తాను, నీ వైపు డ్యూటీస్ నువ్వు పర్ఫామ్ చేయాలనుకుంటూనే రాసుకుంటారు. లేటర్ దే ఫైండ్ థింగ్స్ డిఫికల్ట్ టు పర్ఫామ్ ఆర్ ఇంపాసిబుల్ టు పర్ఫామ్, ఏదో ఒక అడ్డంకు వల్ల దే స్టార్ట్ రెఫ్యూజింగ్ ద టర్మ్స్ ఇన్ ద కాంట్రాక్ట్. నేను చెయ్యలేను అని. దట్ ఈస్ కాల్డ్ రెప్యూడియేషన్. రెండవది రెప్యుటేషన్ కి సింపుల్ వర్డ్ అంటే రెఫ్యూజింగ్ అనమాట. ఐ విల్ నాట్ డూ ఇట్, ఐ విల్ నాట్ పర్ఫామ్ సింపుల్ గా. దెన్ రినౌన్సియేషన్ అంటే టు లీవ్ థింగ్స్ అంటే చూడండి వెనక విడిచిపెట్టేయడం, త్యాగం చేసేయడం, టు లీవ్ థింగ్స్ బిహైండ్. అంటే ఇందులో ఉన్నవి ఐ నో నీడ్ టు పర్ఫామ్ దిస్ స్టఫ్ అని ఆ కాంట్రాక్ట్ లో ఉన్న టర్మ్స్ ని త్యజించడం అన్నమాట. దట్ ఈస్ రినౌన్సియేషన్. వీటి అన్నిటికీ కూడా వి విల్ హ్యావ్ అ సిమిలర్ డెఫినేషన్స్ ఉంటాయి ఇక్కడ. ఏమిటి చూద్దాం. రెప్యూడియేషన్ అంటే ఏంటి చూద్దాం. అంటే రెఫ్యూజల్. ఎటువంటి సందర్భాల్లో చక్కగా రాసుకున్న కాంట్రాక్ట్ ని వై ఆర్ దే గోయింగ్ టు రెఫ్యూజ్ ద థింగ్స్ అంటే, ఫస్ట్ అసలు కాంట్రాక్ట్ ఉన్నట్టే మాకు తెలియదే, అసలు ఇది ఒక కాంట్రాక్టా, అసలు కాంట్రాక్ట్ జరిగినట్టే మాకు తెలియదు అని చెప్పటం. రెండోది, నేను నా ఇష్టపూర్వకంగా నేను కన్సెంట్ చెప్పలేదు, వాళ్ళు మోసపూరితమైన మాటలతోనో నన్ను భయపెట్టో కన్సెంట్ తీసుకున్నారు అని చెప్పటం. రెండవది, ఇద్దరు పార్టీలు కొన్ని కండిషన్స్ మీద రాసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 3 నెలల లోపు నేను అడిగిన గూడ్స్ నాకు డెలివర్ చేయాలి అని రాస్తాను. రాసినప్పుడు నేను పెట్టిన కండిషన్ 3 నెలల లోపు. ఇఫ్ దట్ కండిషన్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్, నేను ఆబ్వియస్ గా నేను యాక్సెప్ట్ చేయను. తర్వాత నేనేం చేసుకోను, వాడు ఇచ్చిన గూడ్స్ ఎగ్జిబిషన్ అయిపోయింది మా ఊర్లో ఎగ్జిబిషన్, వాడు ఇచ్చినా నాకు సేల్ అవ్వని, వేస్ట్ ఆఫ్ టైం నాకు, సో అండ్ వేస్ట్ ఆఫ్ మనీ. అందువల్ల ఐ విల్ refuse the stuff just because the conditions are not satisfied by the other party. Next point. Next point ఏంటి అంటే, ఇద్దరు ఫస్ట్ ఒక మాట అనుకుని ఆ కాంట్రాక్ట్ లోకి దిగుతారు. అంటే ఒక ప్రాపర్ వాళ్ళు ఇనిషియల్ గా రాసుకున్నప్పుడు దే విల్ అగ్రీ విత్ ద టర్మ్స్. తర్వాత దే స్టార్ట్ రెఫ్యూజింగ్ ద టర్మ్స్ అనమాట. లేదు ఇలా చేయడం కుదరదు, అలా చేయడం కుదరదు, దిస్ ఈజ్ నాట్ పాసిబుల్ అని చెప్పి. అది కూడా ఒక రీజన్ అవుతుంది. తర్వాత యాంటిసిపేటరీ బ్రీచ్. ఇక్కడ 2 రకాల బ్రీచ్ గురించి మాట్లాడుకుంటాం. ఫస్ట్ యాంటిసిపేటరీ బ్రీచ్ గురించి విందాం. యాంటిసిపేటరీ బెయిల్ విన్నాం, అంటే అరెస్ట్ అవుతారని తెలిసి ముందరే వాళ్ళు, అంటే యాంటిసిపేటరీ ఇన్ యాంటిసిపేషన్ అంటే ముందరే ఊహించి వాళ్ళు ఒక బెయిల్ తెచ్చుకుంటారు. అలాగే యాంటిసిపేటరీ బ్రీచ్ అంటే డ్యూ డేట్, ఈ 3 నెలల లోపు పర్ఫామ్ చేయాలి అని ఏదైతే కండిషన్ పెట్టుకున్నామో ఆ డ్యూ డేట్ కి ముందరే వాళ్ళు కాంట్రాక్ట్ ని బ్రేక్ చేసేస్తారు. దాన్ని యాంటిసిపేటరీ బ్రీచ్ అంటారు. ఇంకొక రకమైన బ్రీచ్ ఉందని చెప్పాను, యాక్చువల్ బ్రీచ్. అంటే ఇందాక నేను చెప్పినట్టుగా 3 నెలల గడువు దాటిపోయాక వాడు హీ వాంటెడ్ టు పర్ఫామ్ ఆర్ హీ డజంట్ వాంట్ టు పర్ఫామ్. అంటే 3 నెలలు నేను వెయిట్ చేశాను గూడ్స్ వస్తాయని, 3 నెలలు అయిపోయింది గడువు కాలం, ఇంకా నాకు గూడ్స్ రాలేదు. సో హీ డిడ్ ఎన్ యాక్చువల్ బ్రీచ్. అంటే నేను వెయిట్ చేశాక ఐ మీన్ ఆ గడువు కాలం అంతా నేను ఎదురు చూస్తూనే ఉన్నా గూడ్స్ వస్తాయని, అండ్ దే డిడ్ంట్ కమ్ టు మీ. అటువంటి కేసుని యాక్చువల్ బ్రీచ్. గడువు లోపు బ్రేక్ చేస్తే కాంట్రాక్ట్ ని యాంటిసిపేటరీ బ్రీచ్, గడువు కాలం తర్వాత చేస్తే యాక్చువల్ బ్రీచ్. దీస్ ఆర్ ద 2 types ఆఫ్ బ్రీచ్. నెక్స్ట్ ప్రొవిజన్ చూద్దాం. క్వాజీ కాంట్రాక్ట్. క్వాజీ కాంట్రాక్ట్ అంటే ఏమిటి? ఇంతవరకు మనం 2 పార్టీల మధ్య ఒక కాంట్రాక్ట్ ఉంది అంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎగ్జిస్టింగ్, అంటే ఇద్దరు వ్యక్తులు కూర్చుని మాట్లాడుకొని కాంట్రాక్ట్ లోకి వచ్చారు. క్వాజీ కాంట్రాక్ట్ అంటే ఏమిటి అంటే ఇట్ ఈస్ నాట్ ఎ రియల్ కాంట్రాక్ట్.
క్వాజీకి సింపుల్ మీనింగ్ యాజ్ ఇఫ్ అని అర్థం. యాజ్ ఇఫ్ అంటే అది కాంట్రాక్ట్ లాంటిది, కానీ కాంట్రాక్ట్ కాదు. ఇద్దరు వ్యక్తులు కూర్చుని ఒక టర్మ్స్ మాట్లాడుకుని దేర్ ఈస్ నో కాంట్రాక్ట్ ఐదర్ ఎక్స్ప్రెస్ ఆర్ ఇంప్లైడ్. ఈ రెండు విధాలుగా కూడా ఒక ఇంప్లైడ్ కాంట్రాక్ట్ కూడా లేదు. మరి లేనప్పుడు వై ఆర్ వి సేయింగ్ దట్ దెర్ ఈస్ ఏ కాంట్రాక్ట్ అండ్ ఇట్ ఈస్ యాజ్ ఇఫ్ ఏ కాంట్రాక్ట్ అండ్ ఇట్స్ నాట్ ఎ రియల్ కాంట్రాక్ట్. దీనివల్ల ఏమిటి ఉపయోగం అంటే ఇది చట్ట దిస్ ఈస్ నాట్ there are no ఈ క్వాజీ కాంట్రాక్ట్ లో there are no obligations which law creates. చట్టం చెప్పిన ఆబ్లిగేషన్స్ ఏం లేవు ఇందులో. అంటే లైక్ యూ హ్యావ్ టు పర్ఫార్మ్ యువర్ ఆబ్లిగేషన్స్ అని రూల్ చట్టం ఏమి చెప్పట్లేదు. దెన్ వై ఆర్ వి టాకింగ్ అబౌట్ దిస్? అసలు ఎందుకు పెట్టారు దీన్ని అంటే క్వాజీ కాంట్రాక్ట్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఈక్విటీ అండ్ జస్టిస్. ఒక మనిషికి ఉన్న మోరల్ వాల్యూస్ ఎథిక్స్ మీద ఉంటుంది. ఏమిటి? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను రోడ్డు మీద వెళ్తుంటే నాకు చిన్న ఉంగరం దొరికింది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ మీ. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లోజ్డ్ ఏరియాలో దొరికినట్టున్నాం, నాకు ఒక సినిమా థియేటర్ లో దొరికింది. సో ఇట్ డిపెండ్స్, అటు ఇటు చూసి పాకెట్ లో పెట్టుకుని కామ్గా ఇంటికి వెళ్ళిపోయానా, లేదా పాపం సమ్వన్స్ హార్డ్ ఓన్డ్ మనీ, ఇది నేను ఉంచుకోకూడదని ఐ విల్ ట్రై మై బెస్ట్ టు డెలివర్ ద ప్రాపర్టీ టు ద ఓనర్. ఈ రకంగా చేస్తామా? రూల్ ఏమైనా ఉందా? ఇప్పుడు నేను అటు ఇటు చూసి జోబులో పెట్టుకుని వెళ్ళిపోయాను, విల్ ఐ బి లయబుల్? నాకు రూల్ ఏం లేదు. దెర్ ఈస్ నో రూల్ దట్ యూ హ్యావ్ టు గివ్ ఇట్ టు ద ఓనర్. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఎథిక్స్. మన మంచితనం మీద డిపెండ్ అయి ఉంటుంది. దాన్ని నా ఉంగరం పడిపోతే నువ్వు తెచ్చివ్వాలి అని ఏం రూల్ కాంట్రాక్ట్ ఏం రాసుకోలే. సో ఇట్ ఈస్ ఎ కాంట్రాక్ట్ యాజ్ ఇఫ్ ఎ కాంట్రాక్ట్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ వన్స్ కాన్షియస్నెస్. మన మనస్సాక్షి మీద డిపెండ్ అయి ఉంటుంది. దిస్ ఇస్ క్వాసీ కాంట్రాక్ట్. యాజ్ ఐ సెడ్, ఇక్కడ ఎక్స్ప్రెస్ టర్మ్స్ ఏం లేవు. అంటే లైక్ మాటల ద్వారా కానీ లేదా ఇంప్లైడ్ టర్మ్స్ కానీ ఏం లేవు. అంటే నేను మొన్న ఇంప్లైడ్ కాంట్రాక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను. బస్ ఎక్కాము అంటే ఇట్స్ అన్ ఇంప్లైడ్ యాక్సెప్టెన్స్ దట్ యు ఆర్ గోయింగ్ టు పే ద బస్ ఫేర్. నాకు ఒక ఉంగరం దొరికింది అంటే ఇట్ ఈస్ నాట్ ఇంప్లైడ్, నేను ఇవ్వాలని రూల్ ఏమీ లేదు ఎక్కడ కూడాను. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ కాన్షియస్నెస్. ఇప్పుడు ఈ క్వాసీ కాంట్రాక్ట్ యొక్క క్యారెక్టర్స్ ఏంటి, ఎసెన్షియల్స్ ఏంటి చూద్దాం. ఇద్దరు పార్టీల మధ్యన చట్టరీత్యా ఎటువంటి కాంట్రాక్ట్ ఉండదు ఇందులో. రెండవది, ఇది ఇద్దరు వ్యక్తుల మధ్యనే జరుగుతోంది, నాట్ టు ద హోల్ వరల్డ్. సో ఇది కూడా క్వాసీ కాంట్రాక్ట్ ఆల్సో డీల్స్ విత్ రైట్స్ ఇన్ పర్సన్. పాపం పోగొట్టుకున్న వాడికి వాడి ఉంగరం మీద హక్కు ఉంటుంది, బికాస్ ఇట్స్ హార్డ్ ఓన్ మనీ. పోయింది కదా అని వాడు హక్కుని కోల్పోడు. నాకు దొరికి నేను తిరిగిస్తే హీ స్టిల్ హ్యాస్ ద రైట్ టు టేక్ ఇట్. సో ఇట్ డీల్స్ విత్ రైట్స్ ఇన్ పర్సన్. అండ్ ఇప్పుడు ఈ ఉంగరం, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఉంగరం ప్లేస్ లో ఒక డైమండ్ నెక్లెస్ దొరికింది. అయ్యయ్యో పాపం తిరిగి ఇచ్చేద్దామని చెప్పి నేను న్యూస్ పేపర్లో వేయించా, ఊర్లో దండోరా వేయించాను, పోలీస్ స్టేషన్ చుట్టూ నేను టాక్సీ పెట్టుకుని తిరిగాను. ఇలా ఐ స్పెండ్ అ లాట్ ఆఫ్ మనీ టు రిటర్న్ ద అమౌంట్. అలా కనుక జరిగినప్పుడు ఐ హ్యావ్ ద రైట్ టు క్లెయిమ్ ద అమౌంట్. అదొక 10 లక్షల రూపాయల డైమండ్ నెక్లెస్, నాకు ఒక 10,000 ఖర్చు అయింది. That person is under the obligation to return my amount that I spent, to deliver his object to him. Adi, I have that right in quasi contract. Now, ఈ quasi contract అసలు కాంట్రాక్టే కాదని చెప్పుకుంటున్నప్పుడు what are the theories or basis that are supporting this contract చూద్దాం. అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ అంటారు. అంటే అక్రమంగా నేను లాభం పొందటం. నాకు దొరికిన పర్స్ నాది కాదు, ఆ వాలెట్ నిండా డబ్బులు ఉన్నాయి. సో ఇట్స్ నాట్ మైన్. నేను కావాలంటే అవి తీసేసుకుని ఐ కెన్ ఎంజాయ్ ద మనీ ఇన్ ద వాలెట్. కానీ థియరీ ఆఫ్ అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ అంటే అలా ఒకరి సొత్తుతో ప్లెజరైజింగ్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్ మనీ ఆర్ థింగ్స్ ఆర్ వాట్ ఎవర్ ఈజ్ అన్జస్ట్. అది సబబు అయిన పని కాదు. దట్ ఈస్ వన్ థియరీ విచ్ సపోర్ట్స్ క్వాసీ కాంట్రాక్ట్. ఇంకొకటి ఇంప్లైడ్ ప్రామిస్. ఇట్స్ అన్ ఇంప్లైడ్ ప్రామిస్. యాజ్ ఎ సిటిజన్ నీకంటూ కొన్ని ఎథిక్స్ ఉండాలి, కొన్ని మోరల్స్ ఉండాలి. ఇట్ ఈస్ ఇంప్లైడ్ దట్ యు రిటర్న్ ఇట్ బ్యాక్ ప్రాపర్లీ. నీకు దొరికిన వస్తువుని ఇట్ ఈస్ ఇంప్లైడ్. అంటే తప్పితే 2 persons హ్యావ్ నాట్ మేడ్ ఏ కాంట్రాక్ట్ రిగార్డింగ్ దట్.
తర్వాత ఇది నెక్స్ట్ సెక్షన్ చూద్దాం. సెక్షన్ 68 ఏం చెప్తుంది అంటే, ఒక ఇన్కేపబుల్ పర్సన్ ఉన్నాడు. ఇక్కడ మనం ఇన్కేపబిలిటీ మాట్లాడుకుంటున్నప్పుడు వీఆర్ టాకింగ్ అబౌట్ మైనర్ చిల్డ్రన్, పీపుల్ ఆఫ్ అన్సౌండ్ మైండ్. పాపం అలాంటి వ్యక్తులు దే కెనాట్ మెయింటైన్ దెమ్సెల్వ్స్ విత్ ఎక్స్పెన్సెస్. వాళ్ళ వెనకాల ఆస్తి ఉండొచ్చు, వాళ్ళ పెద్దవాళ్ళు వాళ్ళకు ఒక ఫిక్స్డ్ డిపాజిట్ పెద్ద అమౌంట్ వేసి ఉండొచ్చు, బట్ దే విల్ నాట్ బి ఏబుల్ టు మానిటర్ దెమ్సెల్వ్స్ ప్రాపర్లీ. అటువంటి సందర్భాల్లో ఒక గార్డియన్ ఉంది. ఇఫ్ దట్ పర్సన్ ఈస్ స్పెండింగ్ మనీ ఫర్ దిస్ మైనర్ ఫర్ హిస్ నెసెసిటీస్. ఇక్కడ నెసెసిటీస్ అంటే కేవలం చదువు బట్టలు తిండే అవ్వక్కర్లేదు. అతని అప్పచెల్లెళ్ళు ఉంటే వాళ్ళ పెళ్లిళ్ళు అవ్వచ్చు, లేదా వాళ్ళ పేరెంట్స్ ఎక్స్పైర్ అయిపోయి ఉంటే వాళ్ళ పేరెంట్స్ తిథులు ఉంటాయి ఆబ్దికాలు, వాటికి అవ్వచ్చు. దే ఆర్ ఆల్ హిజ్ నెసెసిటీస్. తల్లిదండ్రులకు ఆబ్దికాలు పెట్టడం, అప్పచెల్లెలు పెళ్లి చేయడం, అతని సిబ్లింగ్స్ యొక్క ఎడ్యుకేషన్, ఆల్ దీస్ ఆర్ హిజ్ నెసెసిటీస్. వాటికి గాను నెసెసిటీస్ ని ఎవరైనా ఒక వ్యక్తి సప్లై చేసి ఉంటే, ఇట్ ఈస్ దట్ పర్సన్స్ రైట్ టు క్లెయిమ్ దట్ అమౌంట్ ఫ్రమ్ ద ఎస్టేట్ ఆఫ్ ద ఇన్కేపబుల్ పర్సన్. ఆ ఇన్కేపబుల్ పర్సన్ కి ఎవరైతే ఒక ఎవరైతే ఏదైనా ప్రాపర్టీ ఉందో వెనకాల, అందులోంచి క్లెయిమ్ చేసే హక్కు ఈ నెసెసిటీస్ కి గాను ఖర్చు పెట్టిన వాడికి ఉంది. దెన్ నెక్స్ట్ సెక్షన్ చూద్దాం. పేమెంట్ బై అన్ ఇంట్రెస్టెడ్ పర్సన్. ఒక ఎగ్జాంపుల్ చెప్తే బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఒక అతను ఉన్నాడు, అతను ఎవరి దగ్గర అప్పు తెచ్చాడు, ఆ అప్పు కట్టట్లేదు. సో ఆ అప్పు ఇచ్చిన వాడు అతని ఇల్లును వేలం వేశాడు. ఈ లోపు అటుగా వెళ్తూ అతని ఫ్రెండ్ చూస్తాడు, అరే రే వీడు నా ఫ్రెండ్, ఒకప్పుడు కలిసి చదువుకున్నాం, ఇవాళ వాడు రోడ్డును పడిపోతాడు పెళ్ళం బిడ్డలతో, అయ్యో అని చెప్పి ఎంత కట్టాలి అప్పు? 50,000. వడ్డీ ఎంత? 25,000. 75,000 ఈ వేలాన్ని ఆపించడానికి 75,000 రూపాయలు ఫ్రెండ్ కోసం దిస్ పర్సన్ హూ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ పేయింగ్ ఫర్ హిస్ ఫ్రెండ్ పే చేశాడు పాకెట్ లోంచి. అటువంటి కేసులో ఇప్పుడు అవతల వాడు పే చేశాడు, ఇక్కడ ఏమైనా కాంట్రాక్ట్ ఉందా? నీ బదులు నేను పే చేస్తాను, నువ్వు రేపు నాకు ఇచ్చేసాయి అని వాళ్ళు ఏం రాసుకోలేదు. బట్ దిస్ ఈస్ ఇంప్లాయిడ్ దట్ ఇవాళ నిన్ను రోడ్డు మీద పడకుండా నేను పే చేస్తున్నాను నీ కోసం. సో టుమారో రీపే బ్యాక్. నువ్వు నీ దగ్గర ఉన్నప్పుడు 10,000 చెప్పిన 5,000 చెప్పిన రీపే ఇట్ ప్రాపర్లీ. దిస్ ఈజ్ ఆల్సో ఏ క్వాసీ కాంట్రాక్ట్. దీని పేమెంట్ బై అన్ ఇంట్రెస్టెడ్ పర్సన్. That person who paid the money on behalf of his friend has the right to claim that money. Reimbursement ki gaanu vaadiki hakku undi. Then this is about that section. Next section loki vellaboye mundara, section 70 loki vellaboye mundara gratuitous act అని చూద్దాం. అంటే నేను చాలా సహృదయంతో నేను ఒక పని చేశాను అంటే ఐ డిడ్ ఇట్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంటే ఆ సర్వీస్ నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద ఆయన నడుచుకుంటూ వెళ్తున్నారు, చాలా హెవీ లగేజ్ మోస్తున్నాడు ఆయన. అయ్యో పాపం 70 ఏళ్ళు ఉన్నాయని చెప్పి ఆయన లగేజ్ నేను బస్ స్టాండ్ వరకు మోసుకెళ్ళాను. మోసుకెళ్ళి బ్యాగ్ ఇచ్చేసి వెళ్ళిపోయాను. ఐ డిడ్ ఇట్ విత్ సర్వీస్ మోటివ్ తో చేశాను. అయ్యో పాపం అని చేశాను. ఐ డిడ్ నాట్ డూ ద సర్వీస్ ఇన్ ఎక్స్పెక్టింగ్ మనీ. అటువంటి దాన్ని గ్రాట్యుటస్ యాక్ట్ అంటారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఒక సర్వీస్ ని ప్రొవైడ్ చేయడం. దీనికి ఆపోజిట్ ఏమిటి అంటే నాన్ గ్రాట్యుటస్ యాక్ట్. అంటే నేను ఆశిస్తున్నాను, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఇప్పుడు అదే రోడ్డు మీద ఒక లేబర్ వెళ్తున్నాడు, కూలివాడు, వాడు రోజు కూలి పని చేసుకుంటాడు. అయ్యో అయ్యగారు బోల్ బ్యాగులు మోసేస్తున్నారు అయ్యో అని చెప్పేసి ఆ బ్యాగులు తీసుకెళ్లి బస్ స్టాండ్ లో వదిలేశాడు. హీ విల్ బి ఎక్స్పెక్టింగ్ ఏ మనీ బికాస్ అతనికి he is not in a position to do the service for free of cost and he is expecting money. అక్కడ దాకా వెళ్తే ఓ 50 రూపాయలు నా చేతిలో పెడతారులే అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. సో అటువంటి సర్వీస్ ని కనుక ఒక పర్సన్ ఇన్ ఎక్స్పెక్టింగ్ ఇన్ రిటర్న్, తిరిగి ఆశిస్తూ ఏదో ఒకటి కనుక ఒక సర్వీస్ ని ప్రొవైడ్ చేస్తే దట్ పర్సన్ హ్యాస్ ద రైట్ ఆఫ్ రియంబర్స్మెంట్. ఇది సెక్షన్ 70 అన్నమాట. నెక్స్ట్ సెక్షన్ చూద్దాం. ఫైండర్ ఆఫ్ లాస్ట్ గూడ్స్, సెక్షన్ 71. ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపులే. ఫైండర్ ఆఫ్ లాస్ట్ గూడ్స్. నాకు దొరికింది ఒక వస్తువు, ఆ దొరికిన వస్తువుని ఓనర్ కి
జాగ్రత్తగా నా కస్టడీలో ఉంచుకుని నా వస్తువులతో కలిపేయకుండా, ఫర్ ఎగ్జాంపుల్ అది ఒక యూనో ఒక బియ్యం బస్తా దొరికింది అనుకోండి, నా ప్యాడీ బ్యాగ్స్ తో కలిపేసి రేపు ఏదో ఒక బ్యాగ్ ని రిటర్న్ చేసేయడం కాదు. దట్ పర్సన్స్ ఆబ్జెక్ట్ షుడ్ బి కెప్ట్ సెపరేట్లీ అండ్ నాట్ మిక్స్ విత్ ద గూడ్స్ విత్ మీ. అండ్ ఐ షుడ్ డూ ప్రాపర్ ప్రాపర్ గా నేను ఐ షుడ్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు రిటర్న్ ద గూడ్స్ టు ద అదర్ పర్సన్. అంతవరకు కూడా అవి నా సెక్యూరిటీలో ఉంటాయి, నా కస్టడీలో ఉంటాయి తప్పితే నాకు వాటి మీద ఎటువంటి హక్కు ఉండదు. అది కరెక్ట్ వర్డ్, కస్టడీలో ఉంటాయి. సో ఐ వోంట్ బికమ్ ద ఓనర్ ఆఫ్ ద ఐటమ్ ఐ ఫౌండ్ ఆన్ ద స్ట్రీట్. అది సెక్షన్ 71. I am under the obligation to return it safely to the other person. Then things delivered by mistake or coercion. సెక్షన్ 72 ఏం చెప్తుందంటే, ఇప్పుడు పొరపాటున ఇప్పుడు మా ఇంటికి ఒక అమెజాన్ డెలివరీ బాయ్ రావాలి, నేను వెయిట్ చేస్తున్నాను, కానీ బట్ పాపం డోర్ నెంబర్ అటు ఇటు కన్ఫ్యూజ్ అయిపోయి పక్కింట్లో డెలివర్ చేసేసాడు ఆ ప్రోడక్ట్. సో ఆ పక్కింటి వాడు ఈజ్ అండర్ ద ఆబ్లిగేషన్, ఇది చాలా చూస్తే చాలా హెవీగా ఉంది, నాది కాదు, నేను ఆర్డర్ చేయలేదు, బహుశా ఈ పక్కిల్ అయి ఉంటుంది, నువ్వు కన్ఫ్యూజ్ అయి ఉంటావేమో అటు వెళ్ళి చూడు అని దట్ పర్సన్ షుడ్ బి ఏబుల్ టు రిటర్న్. హీ ఈజ్ అండర్ ద ఆబ్లిగేషన్ టు రిటర్న్ ద ఐటమ్. ఎందుకంటే ఈజ్ నాట్ ద రైట్ పర్సన్. పొరపాటున అక్కడికి డెలివరీ అయితే కూడా హీ షుడ్ రిటర్న్ ఇట్ బ్యాక్. అటువంటి దాన్ని అతను వెనక్కి తిరిగి ఇచ్చేయాలి. ఇప్పుడు ఏ బి అనే వ్యక్తులు సి అనే పర్సన్ దగ్గర ఒక 1000 రూపాయలు అప్పు చేశారు. ఏ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఏబి కలిపి అప్పు చేశారు కదా, ఏ దగ్గర డబ్బులు ఉన్నాయి 1000 రూపాయలు, అటు వెళ్తూ వెళ్తూ సి ఇంటికి వెళ్ళి ఇచ్చేసాడు, ఇదిగో 1000 రూపాయలు ఇచ్చావు కదా అని. బి అనేవాడికి తెలియదు ఏ ఇచ్చేసినట్టు. సో వాడు మళ్ళీ మరుసటి రోజు వెళ్ళి నువ్వు నాకు 1000 రూపాయలు ఇచ్చకపోతే తీసేసుకో అంటాడు. బి దట్ సి ద పర్సన్ హూ లెండ్ ద మనీ షుడ్ టెల్ హిమ్ ఇట్ వాజ్ ఆల్రెడీ పెయిడ్. లేదా ఒకవేళ పిక్ చేసుకుంటే పొరపాటున హీ షుడ్ రిటర్న్ ద అమౌంట్. ఈ బై మిస్టేక్ కానీ బై ఫోర్స్ కానీ ఇలాంటి ఇలా ఏమైనా డెలివరీ జరిగితే గూడ్స్ కానీ మనీకి కానీ ఫర్ వాట్ ఎవర్ దే షుడ్ బి రిటర్న్డ్. ఇది సెక్షన్ 73 ప్రొవైడ్ చేస్తుంది. తర్వాత క్వాంటమ్ మెరిట్ అంటాం. క్వాంటమ్ మెరిట్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక కాంట్రాక్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక 100 ప్యాడీ బ్యాగ్స్ డెలివర్ చేయాలి. సో నేను ఫస్ట్ వాళ్ళు అడ్వాన్స్ ఇవ్వగానే నేను ఏం చేస్తానంటే, అడ్వాన్స్ ఇచ్చారు మొత్తం పేమెంట్ ఇవ్వాల, అడ్వాన్స్ ఇవ్వగానే నేను ఏం చేస్తానంటే మా దగ్గర 100 బ్యాగులు రెడీగా ఉన్నాయి, మా దగ్గర 30 బ్యాగులు రెడీగా ఉన్నాయండి, ఈ 30 పట్టుకెళ్ళిపోండి, 70 నేను పంపించేస్తాను, అప్పుడు మీరు మిగతా బ్యాలెన్స్ ఇచ్చేయండి అంటాను. సో 30 బ్యాగులు నేను డెలివర్ చేసేస్తాను. అండ్ దట్ అడ్వాన్స్ ఐ టుక్ ఈజ్ నాట్ ఎడిక్వేట్ ఫర్ దీస్ బ్యాగ్స్. ఏదో నామకే వాసి ఇచ్చాడు బజానా అంతే. సో అటువంటి కేసులు తర్వాత ఆ కాంట్రాక్ట్ రద్దు అయిపోయింది కొన్ని కారణాల వల్ల. రద్దు అయిపోతే హీఈస్ ఆన్ ఏ పాజిటివ్ సైడ్, వాడు ఏం పెద్ద నాకు ఎడిక్వేట్ అమౌంట్ ఇవ్వలేదు కానీ నేను 30 బ్యాగులు ప్యాడీ ఇచ్చేసా వాడికి. సో అటువంటి కేసులో ఐ హ్యావ్ ద రైట్ టు గెట్ రియంబర్స్మెంట్ ఫర్ ద సర్వీస్ ఐ ప్రొవైడెడ్. అంటే నేను ప్రొవైడ్ చేసిన 30 బ్యాగులకి గాను అపార్ట్ ఫ్రమ్ దట్ అడ్వాన్స్ తీసేయగా ఐఎమ్ ఎలిజిబుల్. ఆ కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయిపోయినా కూడా ఎంతో కొంత నేను పార్షల్ పర్ఫార్మెన్స్ చేశాను, నా పార్షల్ పర్ఫార్మెన్స్ కి ఎంత డబ్బులు రావాలో అంత డబ్బులు కూడా నాకు ఇవ్వాలి. ఇది క్వాంటమ్ మెరిట్ అనే కాన్సెప్ట్ చెప్తుంది. వై ఇస్ దిస్ కాన్సెప్ట్ అంటే, ఒక కాంట్రాక్ట్ అర్ధాంతరంగా నిలిచిపోవడం వల్ల లేదా అవతల వ్యక్తి యొక్క మోసపూరితమైన చర్యలో నిర్లక్ష్యం వలనో ఒక పార్టీ నష్టపోతుంది, విక్టిమైజ్ అయిపోతుంది. అలా ఒక పార్టీకి జరిగిన నష్టాన్ని పూడ్చడం కోసం క్వాంటమ్ మెరిట్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఇప్పటిదాకా మనం బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ చూసాం. దెన్ రెమెడీస్ ఏమిటి బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ కి అంటే, నేను అవతల వ్యక్తి కాంట్రాక్ట్ రాసుకున్నాం, అవతల వాడికి బ్రోక్ ద కాంట్రాక్ట్ ఫర్ నథింగ్, దానివల్ల నాకు చాలా నష్టం జరిగింది. వాడు గూడ్స్ పంపితే నేను ఎగ్జిబిషన్ లో పెట్టి సేల్ చేద్దాం అనుకున్నా, వీడు పంపుతాడు అన్నాడు కదా అని చెప్పి మిగతా వాళ్ళ వేరే సోర్సెస్ నుంచి నేను యాక్సెప్ట్ చేయలేదు గూడ్స్ ని. సో ఎగ్జిబిషన్ వచ్చేసింది, గూడ్స్ రాలేదు, నేను నష్టపోయాను. లేకపోతే నాకు గోల్డ్ ఆదాయం వద్దు నా ఎగ్జిబిషన్ లో గూడ్స్ అమ్ముకుని ఉంటే. సో అటువంటి నష్టాన్ని ఎలా పూరించుకోవాలి, లైక్ వాట్ ఆర్ ద రెమెడీస్ ఐ హ్యావ్, అంతేనా నేను నష్టపోయినట్టేనా అంటే, నో, యూ హ్యావ్ సమ్ రెమెడీస్ ఫర్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. సూట్ ఫర్ రెసిషన్ ఆఫ్ కాంట్రాక్ట్ ఫస్ట్ రెమెడీ.
అంటే ఒక సూట్ వేస్తారు, అది రెసిషన్ అంటే క్యాన్సిలేషన్ అనమాట, రద్దు చేయడానికి. ఆ కాంట్రాక్ట్ ని రద్దు చేస్తూ, అంటే రద్దు చేశారు, రద్దు చేస్తే అక్కడితో అయిపోయిందా అంటే నో. అది ఏమిటనేది నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం మనం. సో సూట్ ఫర్ రెసిషన్ ఆఫ్ కాంట్రాక్ట్, ఆ కాంట్రాక్ట్ ని రద్దు చేయడానికి గాను ఒక దావా వేయొచ్చు. 2, రద్దు చేశారు, మరి నాకు జరిగిన నష్టాన్ని, ఆర్థికంగా నేను నష్టపోయినప్పుడు ఎవరు దాన్ని కాంపెన్సేట్ చేస్తారు? సో యూ విల్ ఆస్క్ ఫర్ సూట్ ఫర్ డ్యామేజెస్. అంటే నాకు ఇంత నష్టం జరిగింది, నేను కనుక ఈ 1000 రూపాయల గూడ్స్ ని అక్కడ అమ్ముకుని ఉంటే నాకు 10,000 వద్దు నా ఎగ్జిబిషన్ లో అంటాం. సో యూ హ్యావ్ ద రైట్ టు ఆస్క్ ఫర్ ద కాంపెన్సేషన్. ఈ నష్టాన్ని నువ్వు భర్తీ చేయమని అడగచ్చు. లేదు, సూట్ అపాన్ క్వాంటమ్ మెరిట్ అంటే నువ్వు కొంత పార్షియల్, ఇందాక కేసులో ఒక పార్షియల్ గా ఒక 30 బ్యాగులు పంపించావు, వాడు క్యాన్సిల్ చేశాడు వాడికి నచ్చినట్టు, అంతేనా? నో, యూ ఐ కెన్ ఆస్క్ ఫర్ క్వాంటమ్ మెరిట్. నేను 30 బ్యాగులు ఇచ్చానండి, దాని తాలూకా నాకు ఇచ్చేస్తే కొంచాలు ఈ అని చెప్పి యూ కెన్ ఆస్క్ ఫర్ దిస్ రెమెడీ. సూట్ ఫర్ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ అంటే లేదు లేదు లేదు, వాడు ఖచ్చితంగా పర్ఫార్మ్ చేసే తీరాలి. అంటే వాడు, నేను 30 ఇచ్చాను, వాడు 70 పుచ్చుకోవాల్సిందే, ఎందుకంటే నన్ను ఇంకా 100 మంది అడిగారు. అడిగితే లేదు, ఇతనికి మాట ఇచ్చిన మూల నేను 70 బ్యాగులు గొడౌన్ లో పెట్టి కూర్చున్నాను, ఇతనికి ఇవ్వడానికి ఇప్పుడు నేను ఏం చేసుకోను, అంతా వేస్ట్ అయిపోతుంది, పాడైపోతుంది సరికంతా కూడాను అని అడగచ్చు అనమాట. అంటే స్ట్రిక్ట్ పర్ఫార్మెన్స్ కావాలి నాకు, ఖచ్చితంగా అవతల వాడు ఆబ్లిగేషన్ నెరవేర్చే తీరాలి అని, దాన్ని స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ అంటారు. తర్వాత సూట్ ఫర్ ఇంజంక్షన్ అంటే ఇప్పుడు 2 వ్యక్తులు కాంట్రాక్ట్ రాసుకున్నారు, ఏదో ఒక థర్డ్ పార్టీ నుంచి మనం వింటాం అవతల వాడు కాంట్రాక్ట్ ని బ్రేక్ చేసేద్దాం అనుకుంటున్నాడు నీకు నష్టం కలిగించడానికి అని. ఇన్ సచ్ కేసెస్ యూ కెన్ బ్రింగ్ ఇంజంక్షన్. అంటే నీకు థ్రెట్ ఉంది, నీ కాంట్రాక్ట్ ని అవతల వాడు బ్రేక్ చేస్తాడు, దానివల్ల నీకు యూ ఇంకర్ అ లాట్ ఆఫ్ లాస్ డ్యూ టు దట్ ఇంజరీ యూ హ్యాడ్ ఫ్రమ్ ద అదర్ పర్సన్. అటువంటి సందర్భాల్లో కోర్టుకి వెళ్ళి మనం ఇంజంక్షన్ తేవచ్చు. అంటే యు ఆర్ గోయింగ్ టు ప్రివెంట్ ద అదర్ పర్సన్ ఫ్రమ్ డూయింగ్ ఎ సర్టెన్ యాక్ట్ ఆర్ నాట్ డూయింగ్ ఎ సర్టెన్ యాక్ట్. ఇటువంటి వాటి కోసం మనం అతని ప్రివెంట్ చేయడానికి, అతని ఆపడానికి ఒక ఇంజంక్షన్ ని పట్టుకొస్తాం. ఈ ఇంజంక్షన్ గురించి కానీ, స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ గురించి కానీ, స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ లో మనం ఇంకొంచెం వివరంగా చూడొచ్చు. తర్వాత డ్యామేజెస్ గురించి మాట్లాడుకున్నాం. డ్యామేజెస్ అని వింటాం, కాంపెన్సేషన్ అని వింటాం, 2 మాటలు మనం ఇంగ్లీష్ మాట్లాడుతూ సిమిలర్ గా వాడేస్తూ ఉంటాం, కానీ రెండింటికి డిఫరెన్స్ ఉంది. డ్యామేజెస్ అంటే ఏంటంటే నాకు కాంపెన్సేషన్ అడిగే హక్కు ఉంది, ఆ కాంపెన్సేషన్ కి గాను నాకు డ్యామేజెస్ ఇస్తారనమాట, అది వాటికి ఉన్న తేడా. డ్యామేజెస్ అంటే నాకు జరిగిన డ్యామేజ్ కి ఇంత డబ్బు కట్టండి అని చెప్పి అడుగుతాం అనమాట. సో ద కాంపెన్సేషన్ ఐ గెట్ ఈజ్ ద డ్యామేజెస్. నెక్స్ట్, కాంపెన్సేషన్ ఫర్ డ్యామేజెస్ అనేది సెక్షన్ 73లో చెప్పబడింది. ఈ డ్యామేజెస్ లో కొన్ని రకాలు ఉన్నాయి, దిర్ ఆర్ టైప్స్ ఆఫ్ డ్యామేజెస్. అవి ఏంటో చూద్దాం. జనరల్ డ్యామేజ్ అంటే ఒక కాంట్రాక్ట్ లో బ్రీచ్ జరిగింది, దట్ ఈస్ బికాస్ ఆఫ్ న్యాచురల్ కాన్సిక్వెన్సెస్. అంటే నేను ఎవరికో మాట ఇచ్చినట్టుగా నేను గూడ్స్ ఇద్దామని అనుకున్నా, నేను రెడీగా పెట్టుకున్నా, కానీ తుఫాన్ వచ్చేసింది, ఆ టైంలో గూడ్స్ పంపించే అవకాశం లేదు, లేదా ఇంకొక సమ్ న్యాచురల్ కెలామిటీ వచ్చేసింది, నేను పంపించే అవకాశం లేదు. లైక్ ఐ డు నాట్ హ్యావ్ ఎనీ ఇంటెన్షన్, ఇట్ హ్యాపెన్ ఇన్ ఎ న్యాచురల్ కోర్స్, అలా అయిపోయింది. దాన్ని అలాంటి సందర్భాల్లో ఇచ్చేదాన్ని జనరల్ ఆర్ ఆర్డినరీ డ్యామేజెస్ అంటారు. దీనికి గాను కేసులో, ఈ జనరల్ డ్యామేజెస్ కేసులో హ్యాడ్లీ వర్సెస్ బ్యాక్సెండేల్. నెక్స్ట్, స్పెసిఫిక్ డ్యామేజ్ అంటే కొన్ని దే ఆర్ నాట్ న్యాచురల్ గా వచ్చిన సర్కమ్స్టెన్సెస్ కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్రైన్ లో గూడ్స్ వేస్తాను, నేను ఒకరికి డెలివరీ చేయాలి గూడ్స్, అది నేను వయా ట్రైన్ పంపిద్దాం అనుకుంటున్నాను. ట్రైన్ వాళ్ళకి ముందే చెప్తాం అనమాట, ఇది నేను చాలా ఎమర్జెన్సీ అండి, గూడ్స్ అవతల వాళ్ళకి చాలా ఇంపార్టెంట్, ఇది వెళ్ళకపోతే నాకు చాలా నష్టం జరుగుతుంది, అవతల వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వడం చెప్తాం. స్టిల్ కొన్ని కారణాల వల్ల ట్రైన్ లేట్ అయిపోయింది, ట్రైన్ ఆ రోజు వెళ్ళనే లేదు, ఇటువంటి సందర్భాలు సమ్ స్పెసిఫిక్ రీజన్స్ ఉన్నాయి, ఇట్ డి నాట్ హ్యాపెన్ ఇన్ ఏ న్యాచురల్ కోర్స్ ఆఫ్ థింగ్స్. అటువంటి సందర్భాల్లో ఇచ్చే డ్యామేజ్ ని స్పెసిఫిక్ డ్యామేజ్ ఆర్ పర్టికులర్ డ్యామేజ్ అంటారు. నెక్స్ట్ వచ్చి
ఇండైరెక్ట్ డ్యామేజ్ ఆర్ రిమోట్ డ్యామేజ్ అంటే నాకు ఇండైరెక్ట్ గా లాస్ జరిగింది. రిమోట్ లాస్ ఆర్ ఇండైరెక్ట్ కెనాట్ బి క్లెయిమ్డ్. అంటే జనరల్ డ్యామేజెస్ క్లెయిమ్ చేసినట్టుగా రిమోట్ డ్యామేజెస్ కి క్లెయిమ్ చేయడం కుదరదు అనమాట. కాంపెన్సేషన్ ఈజ్ నాట్ టు బి గివెన్ ఫర్ ఎనీ రిమోట్ ఆర్ ఇండైరెక్ట్ లాస్. ఒక వ్యక్తికి ఇండైరెక్ట్ గా లాస్ జరిగింది అంటే డైరెక్ట్ గా నేను నష్టపోలే. ఇప్పుడు కాంట్రాక్ట్ అవతల బ్రేక్ చేయడం వల్ల నాకు 10,000 రూపాయలు నష్టం వచ్చింది అనుకుందాం. అలా నష్టం రావడం వల్ల నేను ఎక్స్ అనేవాడికి అప్పు కట్టలేకపోయాను ఇన్ టైమ్. సో ఎక్స్ అనేవాడు వచ్చి అదిగో అవతల వాడు వీడికి 10,000 ఇవ్వలేదు కాబట్టి వీడు నాకు ఇవ్వలేదు, వీడికే కాదు నష్టం నాకు కూడా జరిగింది అంటే ఆ ఎక్స్ అనేవాడు హీఈస్ నాట్ లయబుల్ టు క్లెయిమ్ ఫర్ డ్యామేజెస్. ఇండైరెక్ట్ గా వాడికి డ్యామేజ్ జరిగింది కానీ నాట్ బికాస్ ఆఫ్ దిస్ కాంట్రాక్ట్. సో అటువంటి దాన్ని ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్ టు క్లెయిమ్. తర్వాత ఎగ్జాంపులరీ డ్యామేజెస్ ఆర్ విండిక్టివ్ ఆర్ ప్యూనిటివ్ డ్యామేజెస్. అంటే ప్యూనిటివ్ డ్యామేజెస్, ప్యూనిటివ్ అంటే టు పనిష్ సంబడి. ఇవి ఎందుకు విధిస్తారంటే ఈ కైండ్ ఆఫ్ డ్యామేజెస్ ని టు పనిష్ ద అదర్ పర్సన్. అంటే వాడు ఇంటెన్షనల్ గా చేశాడు, ఇతర వాడికి నష్టం కలిగినా నాకేం పర్వాలేదు అనుకున్నాడు, అంత క్రూరమైన వ్యక్తి, వాడిని పనిష్ చేయడానికి ఇస్తారు. సో దట్ దిస్ వోంట్ బి రిపీటెడ్ బై హిమ్ ఇన్ ఫ్యూచర్. అటువంటి వాటిని ప్యూనిటివ్ డ్యామేజెస్ ఆర్ ఎగ్జాంపులరీ డ్యామేజెస్ అంటారు. తర్వాత నామినల్ డ్యామేజెస్ అంటే ఏదో నామినల్ గా వేశారు అంటే ఇక్కడ ఒక కాంపెన్సేషన్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చారు తప్పితే దే ఆర్ సో నామినల్. నామినల్ వర్డ్ లోనే ఉంది అంటే లైక్ అడిక్వేట్ గా ఉండవు అనమాట, నష్టానికి అడిక్వేట్ గా ఉండవు. సో అటువంటి వాటిని నామినల్ డ్యామేజెస్ అంటారు. ఇవి అవతల వాడికి జరిగిన నష్టాన్ని చూసి ఇవ్వరు, అంటే ప్రాబబ్లీ అక్కడ మేజర్ డ్యామేజ్ ఏం జరిగి ఉండకపోవచ్చు, అందువల్ల దీస్ కైండ్ ఆఫ్ డ్యామేజెస్ విల్ బి అవార్డెడ్. డ్యామేజ్ కాంపెన్సేషన్ వెయ్యాలి టు ద పర్సన్ హూ బ్రోక్ ద కాంట్రాక్ట్. అటువంటి సందర్భాల్లో నామినల్ గా వేస్తారు డ్యామేజెస్. సో దిస్ ఈజ్ అబౌట్ డ్యామేజెస్. ఇంకొక రెండు రకాలు ఉన్నాయి, లిక్విడేటెడ్ డ్యామేజెస్, అన్లిక్విడేటెడ్ డ్యామేజెస్ అని ఉన్నాయి. లిక్విడేటెడ్ డ్యామేజెస్ అంటే ఏమిటంటే కాంట్రాక్ట్ రాసుకున్నప్పుడే ఇదిగో నువ్వు గనక నాకు ఈ గూడ్స్ నా ఎగ్జిబిషన్ టైం లోపు, ఎగ్జిబిషన్ కి వారం ముందర పంపకపోతే నువ్వు నాకు 10,000 రూపాయలు కట్టాలి, అది ముందరే రాసుకుంటాం అనమాట కాంట్రాక్ట్ లో. కానీ ఆ సందర్భం వచ్చేపాటికి అది ఎడిక్వేట్ అయిందా లేకపోతే అప్పుడు నిజంగా నేను 1,00,000 సంపాదించొద్దునో అనవసరం. బట్ ఇన్ కేస్ అగ్రిమెంట్ లో కనుక నువ్వు కానీ నేను కానీ అగ్రిమెంట్ ని బ్రేక్ చేస్తే, కాంట్రాక్ట్ ని బ్రేక్ చేస్తే 10,000 రూపాయలు జరిమానా వేసుకోవాలి, ఐ మీన్ 10,000 రూపాయలు కట్టాలి ఎవడు బ్రేక్ చేశాడో వాడు అవతల వాడికి అని ఇనిషియల్ గా వాళ్ళు మెన్షన్ చేసుకుంటే దాన్ని లిక్విడేటెడ్ డ్యామేజెస్ అంటారు. అలా మెన్షన్ చేసుకోకపోతే అన్లిక్విడేటెడ్ డ్యామేజెస్ అంటారు. ఈ అన్లిక్విడేటెడ్ డ్యామేజెస్ మరి మెన్షన్ చేసుకోలేదు, హూ ఇస్ ద డిసైడర్? అట్ కోర్ట్స్ డిస్క్రిషన్. యూజువల్ గా ఈ అన్లిక్విడేటెడ్ డ్యామేజెస్ టాట్ ఫీజర్ కి వేస్తారు. టాట్స్ జరిగితే ఎవరైతే టాట్ కి పాల్పడ్డాడో ఆ టాట్ ఫీజర్ కి వేస్తారు అనమాట. అండ్ యూ కెనాట్, నోబడి ఈజ్ ఎ పర్సన్ టు జడ్జ్ ద ద ఇంజరీ టు ద విక్టిమ్. అందువల్ల కోర్ట్ డిస్క్రిషన్ కి ఉంటుంది దిస్ అన్లిక్విడేటెడ్ డ్యామేజ్ అన్నది. అవతల వాడికి జరిగిన డ్యామేజ్ యొక్క వెయిటేజ్ ని బట్టి దీన్ని వేస్తారు. మరి డ్యామేజెస్ విన్నాము, కాంపెన్సేషన్ విన్నాము, పెనాల్టీ ఒక పదం తెలుసు మనకి. వాట్ ఈస్ పెనాల్టీ అంటే ఈ పెనాల్టీ అనేది ఎడిక్వేట్ గా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 ప్యాడీ బ్యాగులు, అవతల వాడు ఒక 1,00,000 రూపాయలు డబ్బు, 10,000 రూపాయలు డబ్బులు అనుకుందాం. కానీ ఇక్కడ మనం రాసుకుంటాం, ఏమని రాసుకుంటాం? నువ్వు గనక ఇది బ్రేక్ చేస్తే నాకు 1,00,000 రూపాయలు ఇవ్వాలి. ఎవడైతే వాడు బ్రేక్ చేస్తాడో వాడు 1,00,000 ఇవ్వాలి అంతే. అంటే 100 బస్తాలకి 1,00,000 ఎడిక్వేటో కాదో మనకు అనవసరం. ఇట్స్ లైక్ ఏ పనిష్మెంట్ టు ద అదర్ పర్సన్. నువ్వు గనక మాట తప్పితే నువ్వు ఇంత ఇవ్వాలి అని వాళ్ళు ముందరే కాంట్రాక్ట్ లో రాసేసుకుంటారు. దిస్ నీడ్ నాట్ బి ఎడిక్వేట్. ఇది పెనాల్టీ అంటారు అనమాట. సో అట్లీస్ట్ ఆ పెనాల్టీకి భయపడి అయినా సరే అవతలి వాడు అమ్మో కడితే 1,00,000 కట్టాలి, దాని బదులు 100 బ్యాగులు పంపించేద్దాం ఎలాగోలాగని చెప్పి వాడిచ్చిన మాట మీద వాడు నిలబడతాడు అనమాట. ఇది దిస్ ఇస్ అబౌట్ డ్యామేజెస్, అన్లిక్విడేటెడ్ డ్యామేజెస్, పెనాల్టీ. డ్యూటీ టు మిటిగేట్. మిటిగేట్ అంటే ఒక దాని యొక్క తీవ్రతని తగ్గించడం, సివియారిటీని తగ్గించడం అనమాట. అండ్ హూ ఇస్ ద పర్సన్ టు లెసన్ ద సివియారిటీ అంటే
సివియారిటీ ఆఫ్ వాట్? సివియారిటీ ఆఫ్ డ్యామేజ్. అవతల వాడికి డ్యామేజ్ కావాలని అవతల వాడు నష్టపోవాలని చెప్పి నేను గూడ్స్ పంపకుండా ఉండలేదు. దేర్ ఆర్ సర్కమ్స్టాన్సెస్, పరిస్థితులు అలా వచ్చేసాయి. అటువంటి టైంలో ద కోర్ట్ హ్యాస్ ద డిస్క్రిషన్ టు మిటిగేట్ ద డ్యామేజెస్. దిస్ ఈస్ అబౌట్ జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్. ఇక్కడికి 75 సెక్షన్లు అయ్యాయి జనరల్ ప్రిన్సిపల్స్. వి విల్ సి ఇంకా ఉంది, బ్యాలెన్స్ ఉంది. వి కాల్ ఇట్ స్పెషల్ కాంట్రాక్ట్స్. అది తర్వాత చూద్దాం. నౌ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ చూద్దాం. స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ ఫస్ట్ రిలీఫ్ ఇస్తున్నారు అంటే ఒక వ్యక్తికి జరిగిన నష్టం, ఇంజరీకి ఒక రిలీఫ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఏమిటా రిలీఫ్ అంటే మనం ఒక లీగల్ మ్యాక్సిమ్ చదువుతాం, ఉబీజు సిబి రెమిడియం అని చెప్పి. ఈ లీగల్ మ్యాక్సిమ్ ఒక పాస్ పేపర్ లో ఉంది, చూసాను నేను. అంటే వేర్ దేర్ ఇస్ ఎ రాంగ్ దేర్ ఇస్ ఎ రెమెడీ. ఎక్కడైతే ఒక సమస్య ఉందో దానికి సొల్యూషన్ కూడా ఉంది, దానికి రెమెడీ కూడా చట్టం ప్రొవైడ్ చేసింది. అంటే ప్రతి సమస్యకి ఒక రెమెడీని చట్టం ప్రొవైడ్ చేసింది అని చెప్తోంది ఉబీజు సిబి రెమిడియం. ఈ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ ఏం చెప్తుంది? ఎందుకోసం ఈ యాక్ట్ ని తయారు చేశారు అంటే, సూటర్ ఇక్కడ ఒక పదం వాడతారు. ద ఆబ్జెక్ట్ ఆఫ్ దిస్ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ ఈస్, ఒక సూటర్ కి రెమెడీ ప్రొవైడ్ చేయాలి. సూటర్ అంటున్నాం, SUITOR, అంటే సూట్ గురించి మాట్లాడుతున్నాం. సూట్ వేసిన వాళ్ళు సూటర్స్ అవుతారు. సూట్ అంటే ఏమిటి? సివిలా? క్రిమినల్ కేసుని కూడా సూట్ అంటావా? ఎనీబడి ఆన్సర్? సివిల్ కేసెస్. యా, సివిల్ కేసుని మాత్రమే సూట్ అంటాం, క్రిమినల్ కేసుల్ని సూట్ అనం. సో ఇక్కడ మనకు అర్థమయ్యే పదం ఏమిటి అంటే, సూట్ వల్ల స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ ఈజ్ ఫర్ సేఫ్ గార్డింగ్ ద సివిల్ రైట్స్ అంటే తప్పితే పీనల్ లాస్ కి వర్తించదు. ఈ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ ని తీసుకెళ్లి పీనల్ లాకి అప్లై చేస్తానంటే కుదరదు. ఇట్ ఈస్ ఫర్ సివిల్ రైట్స్, సివిల్ చట్టానికి మాత్రమే స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ వర్తిస్తుంది. సో ఈ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ ఫర్ వాట్ అంటే, అగ్రీవ్డ్ పార్టీకి ఒక కాంట్రాక్ట్ వల్ల కానీ ఒక చర్య వల్ల కానీ ఒక పార్టీకి నష్టం జరిగితే అటువంటి వాడికి హెల్ప్ చేయడం కోసం ఈ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ అనే చట్టాన్ని తీసుకొచ్చారు. ఇందులో 42 సెక్షన్లు ప్రస్తుతం ఉన్నాయి, ఇంకో 2 సెక్షన్లు రిపీల్ అయిపోయాయి, 43, 44. సో 42 సెక్షన్స్ ఉన్నాయి అట్ ప్రెసెంట్, అండ్ 3 పార్ట్స్ ఉన్నాయి, అండ్ 7 చాప్టర్స్ ఉన్నాయి. స్పెసిఫిక్ రిలీఫ్ అంటే ఊరట, లైక్ నాకు జరిగిన డ్యామేజ్ నుంచి నాకు కొంచెం రిలీఫ్ కలిగిస్తుంది కోర్టు. మరి స్పెసిఫిక్ అంటే ఏంటి అంటే, డెఫినెట్ గా జనరల్ గా రిలీఫ్ ఇవ్వడం కాదు, ఒక డెఫినెట్ కాన్సిక్వెన్సెస్ వల్ల ఒక వ్యక్తికి కనుక ఇంజరీ జరిగితే అటువంటి వాడికి ఊరట కలిగిస్తుంది. దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్. ఈ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, ఒక వ్యక్తిని ఒక వ్యక్తిని ఐ వాంట్ టు ప్రివెంట్ దట్ పర్సన్ ఫ్రమ్ డూయింగ్ ఎన్ యాక్ట్ ఆర్ నాట్ డూయింగ్ ఎన్ యాక్ట్ ఆల్సో. ఒక పని చెయ్యమనే కాదు, చెయ్యవద్దు అని కూడా నేను ఒక ఇంజంక్షన్ అంటాం. వి విల్ సీ దట్ ఇంజంక్షన్ తీసుకురాగలుగుతాను. అంటే టు ప్రివెంట్ హిమ్ ఫ్రమ్ డూయింగ్ సంథింగ్ ఆర్ టు కంపెలింగ్ హిమ్ త్రూ కోర్ట్ టు డూ సంథింగ్. అంటే నేను ఇందాక మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం, స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ అని. హియర్ యు ఆర్ కంపెలింగ్ హిమ్, లేదు నువ్వు చేసే తీరాలని చెప్తుంది కోర్టు. నువ్వు ఇది చేయకపోవడం వల్ల ఆ వ్యక్తికి చాలా నష్టం వచ్చింది, నువ్వు ఆ నష్టాన్ని భర్తీ చేయలేని అంటున్నావు. సో యూ హ్యావ్ టు డూ ఇట్, ఇందులో ఆబ్లిగేషన్ నువ్వు నెరవేర్చే తీరాలని కోర్టు చెప్తుంది అనమాట. అలా ఇన్ దట్ వే ఈ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ ఉపయోగపడుతుంది. ఏమిటి ఆ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ లో ఏమున్నాయి, అసలు ఏం మెథడ్స్ ఉన్నాయి ఫర్ ద అగ్రీవ్డ్ పార్టీ టు గెట్ జస్టిస్? మనం ఇప్పుడు ఎవరైనా కొంచెం ఆల్రెడీ ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్తూ సివిల్ కేసెస్ చూస్తుంటే యూ విల్ సి ఐఏ అని చూస్తారు, ఇంటర్లాక్యుటరీ అప్లికేషన్ చూస్తారు. దట్ ఈస్ నథింగ్ బట్ యు ఆర్ బ్రింగింగ్ అన్ ఇంజంక్షన్ తీసుకొస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అవతల వాళ్ళు ఒక యాక్షన్ తీసుకుంటున్నారు అనుకో, యూ విల్ ఫైల్ అన్ ఐఏ వేస్తారు. అంటే యు ఆర్ బ్రింగింగ్ అన్ ఇంజంక్షన్ అగెన్స్ట్ అదర్స్ యాక్షన్స్. దాన్ని ఇంజంక్షన్ అంటారు, ఇంటర్లాక్యుటరీ అప్లికేషన్.
నా ఏమిటి ఈ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్స్ లో అగ్రీవ్డ్ పార్టీకి ఉన్న మెథడ్స్ ఏమిటి, రెమెడీస్ ఏమిటి అంటే రిస్టోరేషన్ ఆఫ్ పొసెషన్ సెక్షన్ 5 to 8 చెప్తుంది అనమాట. ఏమిటి రిస్టోరేషన్ ఆఫ్ పొసెషన్ అంటే, ఒక ప్రాపర్టీ డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ ఉంది, దానిని కోర్టు వారు ఆఫ్టర్ పాసింగ్ ద డిగ్రీ ఎవరికైతే రైట్ ఉందో ఆ రైట్ ఉన్న పర్సన్ కి రెస్టోర్ చేస్తారు. అంటే అతనికి స్వాధీనం ఇచ్చేస్తారు. ఎవరికి హక్కు ఉందో, ఎవరికి టైటిల్ ఉందో వాడికి స్వాధీనం ఇస్తారు. అదే రిస్టోరేషన్ ఆఫ్ పొసెషన్. రెండవది స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్ సెక్షన్ 9 to 25 చెప్తుంది. ఇందాక చెప్పుకున్నాం కదా, ఖచ్చితంగా యు ఆర్ బైండ్ టు డూ దిస్, నువ్వు ఈ కాంట్రాక్ట్ ని నువ్వు ప్రాపర్ గా పర్ఫార్మ్ చేసే తీరాలి అని చెప్తుంది. దిస్ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్, నేను అగ్రీవ్డ్ పార్టీని కదా నేను అడిగేసాను, లేదు నాకు చేసి పెట్టాలండి అని అంటే కుదరదు. స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ ఈజ్ అట్ ద డిస్క్రిషన్ ఆఫ్ కోర్టు వారు నిర్ణయిస్తారు. ఇది స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ కుదిరితే డూ ద పర్ఫార్మెన్స్ ప్రాపర్ గా పర్ఫార్మ్ చేయమంటారు. లేదు అట్ దేర్ డిస్క్రిషన్, ఇది స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ కుదరదు అవతల పార్టీ వల్ల, ఎందుకంటే దేర్ ఆర్ సో మెనీ డిఫికల్టీస్, పాపం వాడి ఇండస్ట్రీ మూతపడిపోయింది, యూ కెనాట్ పర్ఫార్మ్. అటువంటి సందర్భాల్లో దే విల్ నాట్ గివ్ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్. అందువల్ల ఇట్ ఈస్ అట్ డిస్క్రిషన్ ఆఫ్ కోర్ట్. దే విల్ గివ్ డ్యామేజెస్, కాంపెన్సేషన్ ఇచ్చేస్తారు అనమాట. మూడోది ఇంజంక్షన్ గురించి మాట్లాడుతుంది. సెక్షన్స్ 36 to 42 మాట్లాడతాయి ఇంజంక్షన్ గురించి. ఇంజంక్షన్ యాజ్ ఐ సెడ్, ఇంజంక్షన్ ని రెండు రకాలుగా వాడచ్చు. ప్రివెంటివ్ రెమెడీ కింద, అంటే ఒక వ్యక్తి అంటే వాడు కాంట్రాక్ట్ బ్రీచ్ చేస్తున్నాడు అని వాడి గుమస్తానే వచ్చి నాకు చెప్పేశాడు, బాబు ఇలా చేస్తున్నాడు, చేద్దాం అనుకుంటున్నాడు, నేను చూసి ఊరుకోలేక చెప్తున్నానని చెప్పి. సో ఐ విల్ ఫైల్ ఏ సూట్ టు ప్రివెంట్ హిమ్ డూయింగ్ దిస్. ఒక వ్యక్తిని ఒక చర్య చేయకుండా ఆపడం కోసం చేస్తాను. యూజువల్ గా ఇంజంక్షన్స్, ప్రివెంటివ్ ఇంజంక్షన్స్ ఎందులో వాడతారంటే, లాని అక్రమంగా లీగల్ ప్రొసీడింగ్స్ ని మిస్యూజ్ చేయకుండా ఉండే సందర్భాల్లో వాడతారు. లేదా ఒక వ్యక్తి యొక్క ప్రైవేట్ రైట్స్ ఆర్ పబ్లిక్ రైట్స్ వాట్ ఎవర్, ఒక వ్యక్తికి ఉన్న సివిల్ రైట్స్ ఇన్ఫ్రింజ్ అవుతున్నాయి అని అనిపించినప్పుడు ఈ ఇంజంక్షన్ ని వాడతారు. తర్వాత డిక్లరేటరీ రిలీఫ్. డిక్లరేటరీ అంటే డిక్లరేటరీ డిగ్రీ అని వింటాం మనం. సో డిక్లరేటరీ రిలీఫ్ అంటే ఈ రిలీఫ్ ద్వారా అగ్రీవ్డ్ పార్టీకి ఏమొస్తుంది అంటే ఒక డిక్లరేషన్ ఇస్తున్నారు, దిస్ ఇస్ ఇట్ అని చెప్తున్నారు. ఏమిటి ఆ డిక్లరేషన్ అంటే, యూజువల్ గా ఒక ప్రాపర్టీ మీద ప్రాపర్టీ టైటిల్ మీద డిస్ప్యూట్ జరుగుతుంది. కోర్ట్ విల్ డిక్లేర్ దిస్ ప్రాపర్టీ మీద ఉన్న టైటిల్ ఈ పర్సన్ కి చెందింది అని కోర్ట్ ఈస్ డిక్లేరింగ్ సంథింగ్ అనమాట. ఇంతవరకు ఉన్న డిస్ప్యూట్ ఇంకొండదు, ఎందుకంటే కోర్ట్ వారు చెప్పేస్తున్నారు ఈ ప్రాపర్టీ మీద క్లియర్ కట్ గా టైటిల్ కనిపిస్తుంది కదయ్యా, ఈ టైటిల్ ఈ ఏ అనేవాడిది క్లియర్ గా ఇక్కడ రాసి ఉంటే వై ఇస్ దిస్ డిస్ప్యూట్ అని చెప్తారు. సో అలా దే ఆర్ డిక్లేరింగ్ సంథింగ్, అది డిక్లరేటరీ రిలీఫ్ అవుతుంది. తర్వాత రెక్టిఫికేషన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్. ఇది ఎప్పుడు జరుగుతుందంటే, ఇద్దరు వ్యక్తులు కాంట్రాక్ట్ రాసుకున్నారు, ఎగ్జాంపుల్ కాంట్రాక్ట్ తీసుకున్నాం, ఆ కాంట్రాక్ట్ లో 10,00,000 రూపాయలు రాయాల్సిన చోట ఆ రాసిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఫ్రాడ్ వల్ల అవ్వచ్చు, ఇగ్నోరెన్స్ నిర్లక్ష్యం వల్ల అవ్వచ్చు, 10,000 పడింది. అటువంటి కేసులో ఎవరైతే పాపం ఈ 1,00,000 రూపాయలు రావాల్సిన వాడు సూట్ వేస్తాడు. వేసినప్పుడు when this happens due to the negligence of the person who is writing the contract, rectification of that instrument, అంటే కాంట్రాక్ట్ అవ్వకపోతే ఎనీ డాక్యుమెంట్ అవ్వచ్చు, rectification of that instrument is possible. అంటే ఎవరో చేసిన పొరపాటుకి ఎవరో పాపం సఫర్ అవ్వకూడదనే కాన్సెప్ట్ అన్నమాట. సెక్షన్ 26 ఇది. రెసిషన్ ఆఫ్ కాంట్రాక్ట్. రెసిషన్ అంటే ఇందాక మనం విన్నాం, క్యాన్సిలేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ ఎప్పుడు జరుగుతుంది అంటే, ఎవరైనా ఇద్దరు పార్టీలో ఒక పార్టీకి హక్కు ఉంది యాజ్ టు మేక్ ద కాంట్రాక్ట్, అంటే వాయిడబుల్ రైట్ ఒకటి దగ్గర ఉంది అగ్రీవ్డ్ పార్టీ దగ్గర, అంటే ఇట్స్ అప్ టు హిమ్, ఇది రద్దు చేయొచ్చు లేదా సర్లేండి రాసుకున్నాం కదా ఏదో చేసుకుంటాం అని, హీ కెన్ యాక్సెప్ట్ ద కాంట్రాక్ట్ ఆల్సో. వెన్ ఏ పర్సన్ హ్యాస్ వాయిడబుల్ రైట్స్, ఇట్ ఈస్ అప్ టు హిజ్ అతని చాయిస్ వెదర్ యూ కెన్ క్యాన్సిల్ ఇట్ ఆర్ నాట్. సెక్షన్ 27 to 30 అన్నమాట. క్యాన్సిలేషన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే టోటల్ గా వాళ్ళు రాసుకున్న డీడ్ ఏదైతే ఉందో దాన్ని టోటల్ గా క్యాన్సిల్ చేసేస్తారనమాట. ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ ని క్యాన్సిల్ చేయడం ఈజ్ అట్ ద డిస్క్రిషన్ ఆఫ్ కోర్ట్, ఇట్స్ నాట్ విత్ పార్టీ, వన్ ఆఫ్ ద పార్టీకి లేదు ఈ హక్కు. ఇది క్యాన్సిలేషన్ ఆఫ్
ఇన్స్ట్రుమెంట్స్. సో ఓవరాల్ గా ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ప్రొవిజన్స్ అన్ని కూడా స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ కవర్ చేస్తుంది అనమాట. దీస్ ఆర్ ద రెమెడీస్ ప్రొవైడెడ్ బై స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్. ఇందాక డిక్లరేటరీ రిలీఫ్ అని చెప్పుకున్నాం కదా, దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్దాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైటిల్, ఒక ప్రాపర్టీ టైటిల్ వీడిదా అని ఒక డిస్ప్యూట్ ఉన్నప్పుడు కోర్ట్ విల్ డిక్లేర్ ఈ ప్రాపర్టీ వీడిదే అని చెప్పి డిక్లేర్ చేస్తుంది. ఇప్పుడు ఏ అనే వాడికి ఒక ప్రాపర్టీ ఉంది, ఒక సైట్ ఉందన్నమాట. ఆ సైట్ అందరూ ఏం చేస్తున్నారంటే అటు ఇటు కూడా ప్యాసేజెస్ ఉన్నాయి, ఖాళీ సైట్ అది పాపం. అటు ఇటు రోడ్డు ఉంటే వాట్ పీపుల్ ఆర్ డూయింగ్ ఇస్ ఆ రోడ్ నుంచి ఈ రోడ్డుకి చుట్టూ తిరిగి వెళ్లకుండా అడ్డంగా వీటి సైట్ నుంచి వెళ్ళిపోయి పక్క రోడ్లోకి వెళ్ళిపోతున్నారు. ఆఫ్టర్ ఇయర్స్ ఏ అనేవాడు వెన్ హీ సూయింగ్ ఇట్, అంటే వెన్ హీ సూయింగ్ ఫర్ హిజ్ రైట్, లేదు ఇది నా సైటు, ఇదేమి ప్యాసేజ్ కాదు అని చేస్తున్నప్పుడు, అని సూట్ వేసినప్పుడు కోర్ట్ విల్ డిక్లేర్ లేదు ఇది సైటు, ఇది ఏ అనేవాడి పేరు మీద ఉంది, యూ పీపుల్ హ్యావ్ నో రైట్ టు ట్రస్ట్ పాస్ త్రూ హిస్ సైట్ అని చెప్పి ఇస్తుంది. అటువంటి దాన్ని డిక్లరేటరీ డిగ్రీ అంటారు. తర్వాత ఇంజంక్షన్ చూద్దాం. ఈ రెండు కొంచెం ఇన్ డీటెయిల్ చెప్తున్నాను. ఇంజంక్షన్ లో టైప్స్ ఆఫ్ ఇంజంక్షన్స్ ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం. యాజ్ వి సెడ్, ఇంజంక్షన్ అనేది టు ప్రివెంట్ సమ్వన్, అందుకే దాన్ని ప్రివెంటివ్ రిలీఫ్ అంటున్నారు. ఏమిటి ఈ ఇంజంక్షన్ ఎందుకని అంటే, ఇందాక చెప్పండి ఇంటర్లాక్యుటరీ అప్లికేషన్ వేస్తారు, ఒక పిటిషన్ అన్నమాట అది. ఎందుకోసం? టు రిస్ట్రెయిన్ జుడిషియల్ ప్రొసీడింగ్స్. అంటే ఇప్పుడు ఒక దావాలో, ఒక సూట్ లో అవతల వాడితో ఆ ప్రాపర్టీని ఖాళీ చేయించమని వచ్చింది. సో ఖాళీ చేయించమని, నా క్లయింట్ ప్రాపర్టీని ఖాళీ చేయించమని వచ్చింది ఆర్డర్ వస్తే, నేను ఏం చేస్తాను, వెంటనే అయ్యే వేసేస్తాను. అరే అలా ఎలా అండి, వాడు పాపం రోడ్డున పడిపోతాడు, హీజ్ హ్యాండిక్యాప్డ్ పర్సన్, వాడికి అసలే ఒంట్లో బాలేదు, షుగర్ బీపీ 70 ఏళ్ళు అని చెప్తాను. సో అలా సేయింగ్ దోస్ స్టఫ్ ఐ విల్ ఫైల్ అన్ ఐఏ, అంటే టు రిస్ట్రెయిన్ జుడిషియల్ ప్రొసీడింగ్స్. పాపం కోర్టు చెప్పిన ఆర్డర్ ఏమిటి, ఖాళీ చేయించండి వాడిని ఇల్లు అని. నో, అలా కాదండి అని చెప్పి నేను ఒక పిటిషన్ వేస్తాను. అలా టు రిస్ట్రెయిన్ కోర్ట్ జుడిషియల్ అథారిటీ ఫ్రమ్ డూయింగ్ సంథింగ్. రెండోది టు ప్రివెంట్ టార్షియస్ యాక్ట్స్. ఇందాక నేను చెప్పినట్టు నా స్థలాన్ని వాడు ఒక ప్యాసేజ్ గా వాడేసుకుంటున్నాడు అటు ఇటు వెళ్ళడానికి ఈజీగా, షార్ట్ కట్ అని చెప్పేసి. సో అది ఇట్స్ ఎ టాట్, హిస్ ట్రెస్పాసింగ్ ఇన్ టు మై ప్రాపర్టీ. సో అటువంటి వాటిని ఆపడానికి. టు రిస్ట్రెయిన్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. చెప్పాను కదా, నాకు అవతల వాడు ఎందుకో నాకు నమ్మకం, వాడు ఖచ్చితంగా నేను రాసుకున్న కాంట్రాక్ట్ ని వాడు బ్రేక్ చేస్తాడు, నాకు చాలా నష్టం వస్తుందని డౌట్ ఉంది. సో ఐ విల్ డూ ఇట్, ఐ విల్ బ్రింగ్ అన్ ఇంజంక్షన్ అగైన్స్ ద అదర్ పర్సన్. ఇటువంటి సందర్భాల్లో వేస్తారనమాట. ఈ కైండ్స్ ఆఫ్ ఇంజంక్షన్ ఎన్ని రకాలు చూద్దాం. రెండు రకాల ఇంజంక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్రొహిబిటరీ ఇంజంక్షన్, ప్రొహిబిటింగ్ అంటే చెయ్యవద్దు అని చెప్పడం. సో అది ప్రొహిబిటరీ ఇంజంక్షన్ అంటారు. రెండవది మ్యాండేటరీ, యు ఆర్ అండర్ ద ఆబ్లిగేషన్ టు డూ ఇట్ అని చెప్తుంది అనమాట. మ్యాండేటరీగా చేయాలి నువ్వు ఇది అని చెప్తుంది కోర్టు. దోస్ టూ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఇంజంక్షన్స్. ఇంకా ఉన్నాయి టెంపరరీ ఇంజంక్షన్, పర్మనెంట్ ఇంజంక్షన్. టెంపరరీ ఇంజంక్షన్ అంటే ఇందాక నుంచి నేను అంటున్నాను అస్మాని ఇంటర్లాక్యుటరీ అని చెప్పి. ఇంటర్లాక్యుటరీ ఇంజంక్షన్ ని టెంపరరీ అంటాం. అంటే నేను ఇందాక నా క్లయింట్ ని ఇల్లు ఖాళీ చేయమంటే ఒక అప్లికేషన్ వేశాను, ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ద కోర్ట్, లేదు మా వాడు చెయ్యడు అని నేను చెప్పట్లేదు, ఐఎమ్ గివింగ్ రీజన్స్. అలా కాదండి కోర్టు వారు, లైక్ అంటిల్ ఫైనల్ డిగ్రీ అయ్యే వరకు లెట్ హిమ్ స్టే దేర్. ఇఫ్ అట్ ఆల్ డిగ్రీ వచ్చేసింది అనుకో వీడిది కాదని, అప్పుడే ఖాళీ చేస్తాడు మా వాడు. సో అంటిల్ దెన్ లెట్ హిమ్ హ్యావ్ హిస్ పొజిషన్ ఆఫ్ ద ప్రాపర్టీ. ఎందుకంటే ఇది వాడి పరిస్థితి, రోడ్డుని పడిపోతాడని చెప్తున్నాను. సో టెంపరీగా ఎప్పటిదాకా, ఫైనల్ డిగ్రీ పాస్ అయ్యేదాకా, అంటే ఫైనల్ గా కోర్టు వారు ఒక డిగ్రీ పాస్ చేసేదాకా నేను అడుగుతున్నాను తప్పితే డిగ్రీని నేను ధిక్కరించట్లేదు. సో అందాక ఉండనివ్వండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఇట్స్ టెంపరరీ. అటువంటి దాన్ని టెంపరరీ ఇంజంక్షన్ అంటారు. టెంపరరీ ఇంజంక్షన్ ఇవ్వాలా వద్దా అన్నది ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ ద కోర్ట్ అండ్ ఇట్స్ అట్ కోర్ట్స్ డిస్క్రిషన్. వాళ్ళు చూసుకుంటారు ఇవ్వాలా వద్దా, ఈ రిక్వెస్ట్ రైటా కాదా అనేది కోర్టు చూస్తుంది. తర్వాత పర్మనెంట్ ఇంజంక్షన్, దీన్ని పర్పెచువల్ ఇంజంక్షన్ అంటారు. ఈ పర్మనెంట్ ఇంజంక్షన్ ఏంటి అంటే, దట్ ఈస్ గ్రాంటెడ్ అలాంగ్ విత్ ద జడ్జిమెంట్. కోర్టు వారు జడ్జిమెంట్ గా పాస్ చేస్తారు ఇంజంక్షన్ ని. అంటే నువ్వు అవతల వాడు కాంట్రాక్ట్ బ్రేక్ చేస్తాడు అని మనతో నేను సూట్ వేశాను, వేస్తే కోర్టు వారు ఏం చెప్తారా,
దే విల్ గ్రాంట్ డిగ్రీ, ఫైనల్ గా ఒక డిగ్రీ పాస్ చేస్తారు. యూ హ్యావ్ టు డూ దిస్, యు ఆర్ నో వన్ టు బ్రేక్ దిస్ కాంట్రాక్ట్. నువ్వు బ్రేక్ చేయడానికి వీలు లేదు, యు ఆర్ ప్రివెంటెడ్ ఫ్రమ్ బ్రేకింగ్ ద కాంట్రాక్ట్. సో నువ్వు ఆబ్వియస్ గా నీ డ్యూటీస్ ను చేయాల్సిందే అని చెప్తారు. అది పర్మనెంట్ పర్మనెంట్ ఇంజంక్షన్ కమ్స్ విత్ కోర్ట్స్ ఆర్డర్. కోర్ట్ ఆర్డర్ తో పాటు వస్తుంది. ఈ లోపు నేను చిన్న చిన్నగా ఏదో కొంచెం అయ్యో పాపం చూడండి మా క్లయింట్ అని అడిగే వాటిని టెంపరీగా ఇస్తుంది అట్ ఇట్స్ డిస్క్రిషన్. అంటే నేను వేసిన ఇంజంక్షన్ ని దే కెన్ రిజెక్ట్ ఇట్ ఆల్సో, రిజెక్ట్ కూడా చేయొచ్చు అనమాట. దీస్ ఆర్ ద కైండ్స్ ఆఫ్ ఇంజంక్షన్స్. మ్యాండేటరీ అండ్ ప్రొహిబిటరీ చెప్పాను కదా. దీస్ ఆర్ ద కైండ్స్ ఆఫ్ ఇంజంక్షన్స్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్. ఇందులో కైండ్స్ ఆఫ్ ఇంజంక్షన్స్ చూడండి. ఎగ్జాంపుల్స్ తో ఏదైనా సరే ఎగ్జాంపుల్ తో గుర్తు పెట్టుకుంటే సులువుగా గుర్తుంటుంది. వై ఆమ్ ఐ గివింగ్ సో మెనీ ఎగ్జాంపుల్స్? అండ్ ఒకే ఎగ్జాంపుల్ తో వీలైనని చెప్పడానికి ట్రై చేశాను. బికాస్ ప్రతిసారి న్యూ ఎగ్జాంపుల్ తీసుకొచ్చే కన్నా ఒకే ఎగ్జాంపుల్ తో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ టాపిక్స్ మనం గెంటొచ్చు అనమాట. సో దిస్ ఇస్ ఆల్ ఫర్ టుడే. స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెషన్ లో నేను నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ చెప్తాను. అండ్ స్పెషల్ కాంట్రాక్ట్స్ అంటే రెస్ట్ ఆఫ్ ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ పార్ట్ సన్నీ గారు చెప్తా అన్నారు. సో అది సన్నీ గారు తీసుకుంటారు. అండ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ నేను చెప్తాను. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ పేషెంట్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. వెల్కమ్ నాన్న. థ్యాంక్ యూ ఆల్. సో ఇంపార్టెంట్ చాప్టర్స్ అయితే చాలా వరకు ఫినిష్ అయిపోయాయండి. లైక్ కాన్స్టిట్యూషనల్ లా, ఎవిడెన్స్ యాక్ట్, ఫ్యామిలీ లా, అండ్ నౌ టార్ట్స్ అండ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ లా, కాంట్రాక్ట్ స్పెసిఫిక్ రిలీఫ్, వీటికి సంబంధించిన కూడా ఫినిష్ చేసాం. సో కవర్ చేసిన వాటిలో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ మనం మిస్ అయ్యింది సిఆర్పిసి అండ్ సిపిసి, ప్రొసీజరల్ లాస్. అవి చాలా చాలా ఇంపార్టెంట్. రెండింటికి 10 క్వశ్చన్స్ వరకు వస్తుంటాయి. మోస్ట్ లైక్లీ నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేయొచ్చు బోత్ సిపిసి అండ్ సిఆర్పిసి. అండ్ విత్ దాట్ మెజారిటీ పోర్షన్ కవర్ చేసినట్టే. తర్వాత మనం ఇండివిజువల్గా చాప్టర్స్ చూడాలా, లేదంటే స్ట్రైట్ అవే ప్రీవియస్ పేపర్స్ 1 by 1 చెక్ చేసి వాటిని ఎలా రిఫర్ చేయాలి, ఎలా ఆన్సర్ చేయాలి అన్నది డిస్కస్ చేయాలన్నది ప్లాన్ చేద్దాం. అండ్ మోస్ట్ లైక్లీ ఫుల్ సెట్ మనకి మంత్ ఎండ్ కల్లా మొత్తం క్లియర్ అయిపోయేలానే చూద్దాం. అండ్ నెక్స్ట్ మంత్ నుంచి మన ప్రీవియస్ పేపర్స్ 1 by 1 డైలీ ఒక సెషన్ కింద ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ దెన్ దట్స్ ఫర్ టుడే. అండ్ థ్యాంక్ యూ అండి శ్రావణి గారు, చాలా క్లియర్గా మొత్తం అన్ని టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు విత్ ఎగ్జాంపుల్స్. థ్యాంక్ యూ ఆల్ అండ్ సీ యూ టుమారో.